समर्पयामः श्रीगणेशाय नमो नमः धूपम् आघ्रामहे ओम प्राणाय समानाय ध्यानस्नान ब्रह्मणेर्वत्सः नैवेद्यं समर्पयामि समर्पयामि। శ్రీ కృష్ణవేణి వివో సంఘానికి 10 లక్షల రూపాయలతోని వారికి వివో బిల్డింగ్ను వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మా దృష్టికి తీసుకొస్తే గౌరవనీయులు పెద్దలు మన అభివృద్ధి ప్రదాత, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు పెద్దలు కడియన్సీఆర్ గారు తక్షణమే స్పందించి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేలేరు గ్రామంలోని మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మరియు మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో, సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో, వివోల అధ్యక్షుల ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ వివో బిల్డింగ్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ముందుగా వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు నాకు దృష్టికి తీసుకురాగానే నేను తీసుకువెళ్ళిన తక్షణమే ఈ సమస్యను పరిష్కరించిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి మహిళా సంఘం పక్షాన, మా వేలేరు గ్రామ పక్షాన, నేను ఒక సర్పంచ్గా నా పక్షాన కూడా నేను ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము ఛార్జ్ తీసుకొని రేపటికి 2 నెలలు కంప్లీట్ అవుతుంది. ఈ 2 నెలల వ్యవధిలోనే ఇప్పటి వరకు నేను 25 లక్షల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ 10 లక్షల రూపాయల బిల్డింగుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇంకా 25 లక్షలు కాకుండా అదనంగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు కూడా త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది, హై స్కూల్, ప్రైమరీ స్కూల్కు సంబంధించి. అది కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మండల కాంప్లెక్స్ను తీసుకుపోవడం జరిగింది. 2,50,00,000 రూపాయలతోని త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. రైతు వేదిక దగ్గర ఉన్న బీసీ కాలనీలో కూడా ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా ఉప్పరపల్లెకు నిన్ననే ఆర్డర్ వచ్చింది, సపరేటు రేషన్ డీలరు ఇవ్వాల్సిందిగా అక్కడ నుండి మాకు ఆర్డీఓ నుండి ఆర్డర్ కూడా రావడం జరిగింది. దానికి కూడా ఎమ్మెల్యే గారు సహకరించడం జరిగింది. నేను ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే, ఇంకా మనకు వివో బిల్డింగ్లు వేలేరు గ్రామంలో 4 మొత్తం వివోలు ఉంటాయి. ఇప్పటికి 2 కంప్లీట్ అయినట్టు. దీంతో ఇంకా 2 వీటికి కూడా త్వరలో వాళ్ళు స్థలం చూపెడితే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మా గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చి నేను వివో బిల్డింగ్ కూడా తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా వేలేరు గ్రామంలో మండల సమైక్య భవనం లేక 2016 నుండి ఇప్పటి వరకు 5,874 మంది సభ్యులు ఉన్నారు మండలం మొత్తం మీద. వారికి మండల సమైక్యకు మన భవనం లేదు వేలేరు మండల కేంద్రంలో. అది వాళ్ళు నా దృష్టికి మండల మహిళా సంఘ సభ్యులు తీసుకొస్తే నేను మొన్న గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. మన వేలేరు స్తూపం దగ్గర ఉన్న అది గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది, పక్కపంటి ఉన్నటువంటి హాస్పిటల్ అది శిథిల వ్యవస్థలో ఉన్నది. గ్రామ సభలో దాన్ని ఆల్రెడీ కూల్చాలని మేము తీర్మానం చేయడం జరిగింది. అక్కడ స్థలంలో మండల సమైక్య భవనాన్ని కూడా 20 లక్షల నిధులు మన గౌరవ ఎంపీ కడియం కావే ఇస్తానని మహిళా సంఘ సభ్యులకు తెలియజేయడం జరిగింది. అక్కడ కూడా మహిళా సమైక్య భవనం నిర్మిస్తానా. అదేవిధంగా అందులో నేను ఒకటి వాళ్ళకి ఏం చెప్పినంటే, మహిళా సంఘ సభ్యులకు నేను స్థలం ఇస్తా, కానీ నేను ఒక షరతు పెట్టినా, మా వేలేరు యువత ఎక్కువ ఉన్నారు, మేధావులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ లైబ్రరీ కూడా అదే మహిళా సంఘ భవనంలో ఇవ్వాలని నేను కోరడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి మీరు తప్పకుండా మహిళలకు మన గ్రంథాలయం కోసం కూడా సపరేటు 2 రూములు ఇస్తానని కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది కూడా మన యువతకు, మన మేధావులకు కూడా అవసరం కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన వేలేరులో సీసీ రోడ్లు కూడా త్వరలో నేను మంజూరు అవుతాయి. వాటిని కూడా అంటే విడతల వారిగా ఎక్కడ ఇంపార్టెంట్ ఉన్నదో అక్కడ మొదలు తీసుకొని నేను అక్కడ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీ చైర్మన్గా సర్పంచ్ ఉండడం జరిగింది. రానున్న ఏప్రిల్లో 80 ఇండ్లు ఎమ్మెల్యే గారు ఇస్తానన్నారు. కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ విడతలు ఎట్లా మేము పేదోళ్ళకి ఇచ్చినామో 2వ విడతలు కూడా పేదోళ్ళకి ఇచ్చి వేలేరులో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో 65 ఇండ్లు వచ్చినాయి. ఆ 25 ఇండ్లు ఇప్పటి వరకు 40 ఇండ్లు కంప్లీట్ చేయలే. వాళ్ళు కూడా కంప్లీట్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహిళా సంఘ సభ్యులకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.